వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా గ్రాండ్ గాయత్రి హోటల్లో లిఫ్ట్ కింద ఇరుక్కున్న వ్యక్తి. వైఎస్ జగన్ కోడ్ ఉల్లంఘించారు, సీఎం చంద్రబాబు ఫైర్. బంజారా హిల్స్లోని తాజ్ బంజారా హోటల్ సీజ్. జగిత్యాలలో బాక్స్ క్రికెట్ చిల్లాక్స్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించిన కరీంనగర్ ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి. గంభీరావుపేటలో పాల క్యాన్లతో రోడ్డుపై బైఠాయించిన రైతులు, కలెక్టర్ తీరుపై మండిపడుతున్న అన్నదాతలు. రుణమాఫీ కాలేదంటూ గాంధీభవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, బంజారా హిల్స్లోని తాజ్ బంజారా హోటల్ సీజ్. గత 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని హోటల్ యాజమాన్యం. దీంతో హోటల్ను సీజ్ చేసిన అధికారులు कौन है? ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, కాగజ్ నగర్, వినాయక్ గార్డెన్లో ఎన్నికల సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొని ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండవిఠల్, మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కానపూర్ ఎమ్మెల్యే వెద్మబోజు, కాంగ్రెస్ నాయకులు శ్యామ్ నాయక్, మండలాల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముదిరిన పాల కేంద్రం సీజింగ్ వివాదం. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రోడ్డెక్కుతున్న పాడి రైతులు, గంభీరావుపేటలో పాల క్యాన్లతో రోడ్డుపై బైఠాయించిన రైతులు, కలెక్టర్ తీరుపై మండిపడుతున్న అన్నదాతలు.
జగిత్యాల అర్బన్ మండలం మోతే శివార్లో బాక్స్ క్రికెట్ చిల్లాక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించిన కరీంనగర్ ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు జగిత్యాల మున్సిపల్ తాజా మాజీ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి. नारायणाद्रुद्रो जायते नारायणादिन्द्रो जायते ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयत याला बैट विषय दूరం నుండి యాసంగి పంటకి వరి రైతులకు అవసరమగు యూరియాను సరఫరా చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మహబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తొర్రూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నేడు తొర్రూరు ఆర్టీఓ ఆఫీసులో నిరసన తెలియజేసి అనంతరం ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వరి రైతులు మరియు యూరియా అందక రోజుల కొద్దీ పడిగాపులు పడుతుంటే వ్యవసాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు. యాసంగి వరి సాగు భూమి లెక్కలు జిల్లా వ్యవసాయ అధికారి వద్ద లేవా అని ప్రశ్నించారు. ముందస్తు ప్రణాళికతో కావాల్సిన యూరియా తెప్పించడంలో విఫలమైన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని రవి డిమాండ్ చేశారు. ఫలితంగా ఈరోజు రైతులు ఆగ్రో పిఎస్సిఎస్ తదితర సెంటర్లలో పడిగాపులు పడుతూ ఉన్నారు. రోజుల కొద్ది లైన్లలో నిలబడతా ఉన్నారు. తమ పనులన్నీ వదిలిపెట్టి ఒక యూరియా బత్తా కోసం వాళ్ళు ఎంత కష్టపడతా ఉంటే అధికారులు ప్రభుత్వం ఏమి చేస్తున్నట్టు అని చెప్పి మేము ప్రశ్నించదలిచాం. ఇప్పటికైనా రైతులకు అవసరమైన యూరియాను సరిపడా నిల్వల్ని రైతులకు అందుబాటులో తీసుకురాకపోతే ఈ రైతులతోని ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. రైతు ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రైతులకు కనీసం యూరియాను కూడా అందించలేని దుస్థితి నెలకొన్నది. వ్యవసాయ శాఖ నిద్రపోతుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారులు అగ్రికల్చర్ అధికారులు ఏం చేస్తున్నారు? రైతులకు సంబంధించిన సమస్యలు కాకుండా వాళ్ళకి ఇంకా వేరే ఏం పని ఉన్నది? మరి రైతులు ఇట్లా ఇబ్బంది పడతా ఉంటే ఎందుకు వేడుక చూస్తా ఉన్నారు? ఎందుకు దొంగ నిద్రలు నటిస్తా ఉన్నారు అని చెప్పి మేము మా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే యుద్ధ ప్రాతిపదికన రైతులకు అవసరం యూరియాను తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉంచకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జగిత్యాల అర్బన్ మండలం మోతే శివార్లో బాక్స్ క్రికెట్ చిల్లాక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించిన కరీంనగర్ ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు జగిత్యాల మున్సిపల్ తాజా మాజీ చైర్పర్సన్ శ్రీమతి అడవాల జ్యోతి. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांतिः ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयत ध्रुवं सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यंत अनुकूल्यत फलसिद्धिरस्तु ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्यामि आसनं समर्पयामि आदेवः भाग्यं समर्पयामि अस्य अर्घ्यं समर्पयामि इति आचमनीयं समर्पयामि उपचारिक स्नानं समर्पयामि नमस्ते अष्टविश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। जयामि ध्यानमोपेमि पादयोः पाद्यमोपेमि अस्योः अर्घ्यमोपेमि आचमनीयं समर्पयामि ओम ध्रुवन्ते राजा
समावह जीवनं च दशोंशा ज्योतिदेवताभ्यो नमः सकल पूजा परिपूर्णार्थे गणपुष्पाक्षते रभ्यश्च ऊर्ध्वदिगात् भेषजं शन्नो स्तुतिपदे शञ्चतुष्पदे ओम शांति शांति शांति। జీహెచ్ఎంసీలో అడ్మిన్లో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న జానకిరామ్ను వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య కళ్యాణి. జానకిరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని అక్కడే ఉంటుండగా భార్య కళ్యాణి పట్టుకుని ఇద్దరిని చితకబాదింది. గత కొద్ది రోజులుగా వారణాసిగూడలో ఆ అమ్మాయితో ఉంటున్న జానకిరామ్ భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళ్తున్నాడని నిఘా పెట్టిన కళ్యాణి సికింద్రాబాద్ వారణాసిగూడ అపార్ట్మెంట్లో ఉన్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య కళ్యాణి. జానకిరామ్ ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు అంటున్న భార్య కళ్యాణి గొడవ జరుగుతున్న సంఘటన స్థలానికి వారాసిగూడ పోలీసులు చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్కి సంసారం చక్కగా ఉంటుండే కదా. పోలీస్ స్టేషన్ పోయి కూడా కంప్లైంట్ ఇవ్వలే నేను దీని గురించి. తెలుసు ఆ రోజు కంప్లైంట్ ఇవ్వలేదు కదా. కంప్లైంట్ ఇవ్వనందుకే ఉంటుండే కదా. ఎక్కడ పెట్టిరో తీయండి మళ్ళీ అందరు. ఏముండే గోల్డ్ దాంట్లో నల్ల కూసరా లాంగ్ చైనా ఎడబెట్టినావు మరి. నాటకాలు ఆడకు, మొత్తం చదువుతా మళ్ళొచ్చి. అట్లా ఓపెన్ గా ఎవరు పెట్టారు కానీ ఎడబెట్టిగా చూడండి. జరగండి అమ్మా, మేము చూస్తే జరగండి. లాకర్ కాదు, గోల్డ్ ఓపెన్ గా పెట్టారు కదండి ఎవరు. టీ జల్దీ మరి ఏది మరి ఎలా పెట్టిన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టినావా మరి ఎల్లుండే అదే లేదు కదా. ఉందా నీ ఫోన్ ఏది? ఫోన్ ఎడబెట్టింది పైలా కొంచెం మనం భయం పక్కుతుండాలి. ఏడున్నా ఎవరితోనున్నా ఒకసారి పోలీసు వచ్చిందంటే మళ్ళా వస్తారు. ఏంటివి అప్పులు తీసిడు ఎట్లా నమ్మినవే 20 ఏళ్ళు పెద్దోని. నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు ఎక్కడ ఉంటావు? మా ఊరే లేదు, భర్త కూడా ఉన్నాడు. భర్త కీడాకులు కూడా ఇయ్యలేదు. ఈయనతోటి సంసారం పెట్టి ముందు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అంటుంది. పిల్లలు ఉన్నారా? ముందు భర్తకు పెళ్లి కాలేదు. ఎవరు మనది అసలు ఎడ చూసి ఎడబట్టినావు వద్దురా చెప్పు పిఎస్ వదరండి. నువ్వు కథలు పడ్డావు అనుకో. ఆ రోజు పోలీస్ స్టేషన్ కాదు, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పోలీస్ స్టేషన్ అలా కథ చేసిరు. నేనేదన్నా భర్త కదా నేను. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ ఎన్నికలు అయిపోయాక రైతులు డిక్లరేషన్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 రోజులకు ప్రజాపాలన అప్లికేషన్ పేరిట రైతు భరోసా కోసం కూడా దరఖాస్తులు పెట్టించారు. విచిత్రం ఏంటి అంటే మళ్లీ రైతులు ఊర్లలో ప్రమాణ పత్రం ఇవ్వాలని, లేకుంటే డబ్బులు రావని కొత్త డ్రామా చేస్తున్నారు. ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్. కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది? రైతులు ఊళ్ళలో ప్రమాణ పత్రమే అన్నట. గవర్నమెంట్కు రైతు ప్రమాణ పత్రమే అన్నట్టు. ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు. మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే, ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి 10-15 రోజులలోనే ఈ డ్రామా షురూ చేసిండ్రు. ఏమని పెట్టిరా అన్నాడు? ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి అంటే పాపం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు, స్పష్టంగా రాసింది. ఇక్కడ రెడ్ మార్క్తోని ఇక్కడ మార్క్ చేసి ఉంది. ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు? దేనికంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు 1,06,00,000
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వచ్చే నెల మార్చి 5వ తేదీ నుండి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ, పాఠశాల విద్య, పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, పోస్టల్, ఆర్టీసీ, ఎన్పీటీసీఎల్ వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్న వివిధ అంశాలను కలెక్టర్కు వివరించారు. కాబట్టి మనకు ఆర్మ్ కార్డు అక్కడి నుంచి మనం పోలీస్ స్టేషన్లకి పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతే అట్లాగే ఇంకొకటి మనకి ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఉంటాయి సార్ 3, అందులో ఒక ఏఎస్ఐ క్యాడెట్. కాబట్టి పోలీస్ స్టేషన్లోనే ఉంటాయి. సప్లిమెంటరీ ఎగ్జామ్ అయిన తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే వరకు పోలీస్ స్టేషన్ లో అక్కడే భద్రంగా ఉండేటట్టు మే లాస్ట్ వీక్ లో మనకి కన్సల్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు SHOలు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎగ్జామ్ పేపర్ తీసుకుపోయేటప్పుడు ఎస్కార్ట్ ఇచ్చేటట్టు మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వచ్చేటట్టు అప్పటి వరకు ఎస్కార్ట్ కంటిన్యూ అయ్యేటట్టు చేస్తాం. ఇది ఇవన్నీ కూడా ఎన్షూర్ చేసుకోండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్ గా డిఐఓ గారి నోటీస్ కి తీసుకొస్తూ ఉండండి. బిఫోర్ ఆర్ ఈవెన్ డ్యూరింగ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే మాకు ఇమీడియట్ గా నోటీస్ కి తీసుకురండి. డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఈ వీక్ విజిట్ చేయమని చెప్పండి. కాల్ సెంటర్స్ మెయిన్లీ ఎలక్ట్రిసిటీ అంటే లైట్స్, ఫ్యాన్స్, అప్పుడప్పుడు వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు ఆ బల్బ్ రీప్లేస్ చేయరు, కాజ్ అన్ ఇష్యూ. సో ఇప్పుడే ఆ రీప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ ప్రిన్సిపల్స్కి చేపించేసుకోండి. డ్రింకింగ్ వాటర్ అండ్ టాయిలెట్స్, సో ఈ ఆస్పెక్ట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మనకి షెడ్యూల్ ప్రకారం టైం టు టైం ఏ టైంకి వాళ్ళు ఓపెన్ చేయాలి, ఏ టైంకి అది స్టాండర్డైజ్ చేయండి. జనరల్లీ గ్రూప్స్ ఎగ్జామ్స్ అప్పుడు మినిట్ టు మినిట్ అనేది ఉంటుంది. అదొకటి మీరు ప్రిపేర్ చేసి చీఫ్ సూపరింటెండెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళకి చెప్పండి. సో దట్ దేర్ షుడ్ బి నో డిస్క్రిపెన్సీ. వాట్ టైంలో ఓపెన్ చేయాలి, ఏ టైంకి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఏ టైంకి పేపర్ కలెక్ట్ చేసుకోవాలి, అది క్లారిటీ ఇవ్వండి. కూడా కోఆర్డినేట్ చేసుకుని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆలపల్లి మండలం మార్కోడ్ పంచాయతీ పెద్దూరు గ్రామంలో కొమరం వారి ఇలవేల్పు కొమరం వంశస్థులు నిర్వహిస్తున్న శ్రీ రెక్కల రామక్క జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీ రెక్కల రామక్క తల్లిని దర్శించుకున్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య. అనంతరం శ్రీ రెక్కల రామక్క తల్లి గద్దెలకు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాయం మాట్లాడుతూ పెద్దూరు గ్రామంలో కొమరం వంశస్థులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే శ్రీ రెక్కల రామక్క తల్లి జాతరలో పాల్గొని రామక్క తల్లిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. శ్రీ రెక్కల రామక్క తల్లి ఆశీస్సులు ఈ పినపాక నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా కలిగి ఉండాలని ఆ తల్లిని కోరుకుంటున్నానని, అనంతరం శ్రీ రెక్కల రామక్క దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ ఆటల పోటీలో పాల్గొని వాలీబాల్ పోటీలను ప్రారంభించి క్రీడాకారులతో వాలీబాల్ ఆడి క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య.
అన్న ఆగండి అన్న ఆగన్నా ఏం చెప్తున్నా ఆడుకుంటున్నా 3 రోజుల క్రితం గొంతు సర్జరీ చేయించుకొని మాట్లాడలేని స్థితిలో ఇంట్లో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల గ్రామానికి చెందిన రైతు అబ్బాడి రాజిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ చు బీఆర్ఎస్ పై కక్ష సాధింపులో భాగంగా జిల్లెలకు చెందిన అబ్బాడి అనిల్ అనే బీఆర్ఎస్ నాయకుడి ఇంటి పేరు సామాన్య రైతు అబ్బాడి వెంకటరెడ్డి ఇంటి పేరు ఒకటే ఉన్నందున కటకటాలోకి పంపిన కలెక్టర్ తాతల నాటి నుండి దున్నుకుంటున్న భూమిపై అక్రమ కేసు పెట్టి లోపలి ఇంచిన కలెక్టర్ రాజకీయాలతో సంబంధం లేని సామాన్య రైతుని సర్జరీ అయింది అని వదిలేండి అన్న వినకుండా తీసుకువెయ్యి స్టేషన్లో కూర్చోబెట్టిన పోలీసులు మొన్న ఛాయ్ హోటల్ సీజ్ నిన్న రైతుల పాల కేంద్రం సీజ్ చేసిన సంఘటన మరవక ముందే మరో తలతిక సంఘటనకు పాల్పడ్డ కలెక్టర్ ఏం జరిగింది బాబు చెప్పే ఏం జరిగింది చెప్పు 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 మాట్లాడరాదా హాస్పిటల్ 13 రోజులు అయింది అంతే ఏం జరిగింది అదే సార్ మాట్లాడరాదు మాటలు కాదు సార్ మన సర్జరీ ఎందుకు మాట్లాడు ఏం చేయలేదు ఏం చేయలేదు 30 గుంటలు 25 ఏళ్ళకి కొనుక్కున్నాడు పట్టాలని అనుకోని దగ్గర ఉండే వాళ్ళ బిడ్డ పిల్లలు కానీ కొనుక్కున్నాడు అని ప్యూర్ చట్టం ప్రకారం చేయించుకున్నాడు 25 ఏళ్ళకి తీసుకుంటే 16-17 సంవత్సరాలు పట్ట మార్పులు అయినారు 30 గుంటలు అవును పట్ట కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పిఓడి యాక్ట్ ప్రకారం చేసుకున్నాడు దానికి అతను అసలు ఇట్లా గ్రామంలో 100 మంది 1000 మంది ఉంటారు జిల్లా కావాలని చెప్పి ఎక్స్పెషల్గా నిరుపేద కుటుంబానికి చెందినవాడు భూమి వ్యవసాయం చేసుకున్న ఊళ్ళో అసలైన ఎవరిని తెలియదు రైతు చేసి వంట చేసుకుని జీవిస్తారు పొద్దున్న లేచి పొలం కాడికి పోలీసు అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు ఆయన మొన్న హెల్త్ పరంగా సర్జరీ అయింది 5 రోజులు సిద్దిపేట హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు కానీ రిపోర్ట్స్ అన్ని హాస్పిటల్ సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దొరకబట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు కావాలని కక్షపూరితంగా రైతులు నిరుపేద కుటుంబానికి చెందినవాడిని ఆయన వయసు 50 సంవత్సరాలు ఉన్నాడు అబ్బాయి రాయలేడని అతని వాడిని అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు కావాలని కక్షపూరితంగా అరెస్ట్ చేస్తాను జిల్లాల గ్రామం మాది ఏంటంటే కేటీఆర్ దగ్గర ఉన్న గ్రామం మాది కావాలని చెప్పి ఇబ్బంది పెట్టాలని కేటీఆర్ నియోజకవర్గంలో ఇచ్చిపెట్టి రైతులను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో ఇట్లా చేస్తారు రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని మాతో ఓటు వేయించుకున్నారు ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికీ చేశామని ప్రచారం చేయకండి పెన్షన్ పంట బోనస్ కూడా రాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా మీరు 2 లక్షల రుణమాఫీ బ్యాంకుకు విచారించండి అరే బాబు ఈ 2 లక్షలు ఈ పైసలు మీరు కట్టుకుంటే నేను ఈ 2 లక్షలు మాఫీ చేస్తానని చెప్పి ఇక రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ 2 లక్షల మీరు చూసుకోండి కనుమ పైసలు మేము కట్టుకుంటాం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే నేను నాకు 2 లక్షలు మాఫీ చేస్తాను నాకు ఏది తెలియక ప్రగతి భవన్ అనేది నాకు తెలియదు. ఈ గాంధీ భవన్ అంటే ఎక్కడుందని ఆలోచనతో గాంధీ భవన్ కాడికి వచ్చిన స్పష్టంగా నాకు 2 లక్షల రుణమాఫీ నేనే కాదు పేద ప్రజలు చాలా మంది ఉన్నారు నాకు స్పష్టంగా రుణమాఫీ చేయాలి. నీ పేరు ఏం పేరు ఏం పేరు తోట యాదగిరి శాలిగారు మండలం తుంగుతుర్తి నియోజకవర్గం నల్గొండ జిల్లా. నేను ఒక రైతును నేను బోనసు స్పష్టంగా 55 క్వింటాల్ 80 కిలోలు అమ్మిన స్పష్టంగా అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలే. సరే సన్నోట్లకు అన్నావు పోచినావు చేసినావు సరే 500 బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే ఆ బోనస్ కూడా రాలే. ఇది రుణమాఫీ కాలే ఇది పింఛనీ లేదు. మా పరిస్థితి అంటే ఆరోగ్యాన్ని ముచ్చట మేము మా దేవుని తయారు చేసుకుంటున్నాం. మా అబ్బాయికి కనీసం కారణం వస్తే 25 లక్షలు అయినాయి. నువ్వు ఎందుకు కట్టలేదు ఈ పైసలు ఎవరు కట్టలేని అంటున్నావు కదా. అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం. మాకు 3 పిల్లలు అమ్మాయి కాబట్టి ఎటు చేసి నాకు 2 లక్షల రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం. మీరు వాళ్ళు వచ్చినాక నేను లేవను స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలి అంతవరకు దాకా నేను ఉంటా రమ్మను. నేను దేని అబద్ధం ఆడితే తీసుకుపోయి చేయలేదను దేనికైనా సిద్ధమే. నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడచ్చు. నేను తప్పుతో మాట్లాడలే రుణమాఫీ అండి. ఇప్పుడు బోనస్ అనే ఆలోచన మీకు అందరికీ తెలుసు. మీరు అన్నారు బోనస్ ఇస్తా అన్నారు దాదా మార్కెట్ కొట్టన్నారు మార్కెట్కి వచ్చినాము ఆ బోనస్ ఎవరైతే
ఈ రుణమాఫీ చేయరైతే నాకు పింఛనీ లేదు ఇటువంటి ఒక ఆలోచనతోటి మాకు మీరు చేసే సాయం చేస్తే చాలా సంతోషం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.